హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న తెలుగు అమ్మాయి. ఈరోజు నేను ఇంట్లోనే మనం కోకోనట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఫెస్టివల్స్లో మన ఇంట్లో చాలా కొబ్బరి గిన్నెలు మిగిలిపోతుంటాయి కదండి. అవన్నీ మనం వేస్ట్ చేయకుండా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేశాక కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టి దానిపైన కాటన్ క్లాత్ పెట్టి ఇలా మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ నుంచి పాలను అయితే సపరేట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం సపరేట్ చేశాక మనం గ్రైండ్ చేసిన తురుము ఉంటుంది కదా, అది సెకండ్ టైం కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా సెకండ్ టైం గ్రైండ్ చేసాక కూడా మనం కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను ఒక 1 డే పెట్టానండి ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ డేకి ఒక థిక్ క్రీమీ లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఆ తర్వాత మనం ఈ కొబ్బరి పాలతో ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఫస్ట్ మెథడ్ అండి. ఇది సెకండ్ మెథడ్ అండి. ఇలా ఒక థిక్ కవర్ తీసుకొని దాంట్లో పాలు వేసుకొని టైట్ చేసుకొని హ్యాంగ్ చేసుకోండి. మనం తీసుకునే కవర్ ట్రాన్స్పరెంట్ కవర్ అయితే మనకు పాలు అండ్ నీళ్ళు సపరేట్ అనేది ఈజీగా తెలుస్తుందండి. ఇలా అయితే హ్యాంగ్ చేసుకోండి ఒక 6 hours. బట్ నేను ఓవర్ నైట్ అయితే ఇలా హ్యాంగ్ చేశానండి. అండ్ నెక్స్ట్ డేకి మనకి ఇలా పాలు నీళ్ళు అనేది సపరేట్ అయింది ఈజీగా తెలుస్తుంది కదా. ఇక్కడ మనకు ఈజీగా తెలియడం కోసం ట్రాన్స్పరెంట్ కవర్తో తీసుకోమని చెప్పానండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చిన్న హోల్ లాగా పెట్టుకొని కింద మనం వాటర్ అనేది ఇట్లా సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలండి. చూడండి వాటర్ అయితే మొత్తం తీసేసాను. ఇక్కడ పాలు ఒకటే ఉన్నాయి కవర్లో. ఇలా కొబ్బరి పాలు అన్నీ ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఈ పాలతో కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామండి. స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా చూడండి కోకోనట్ ఆయిల్ సపరేట్ అయింది. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. అండ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కూల్ అయ్యాక మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్నాక తర్వాత ఈ ఆయిల్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్ మనం హెయిర్కి ఫేస్కి ఒక మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.